ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మహోన్నతమైన నామమున మీ అందరికీ శుభాలు. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమున మన అంశం పరిస్థితులను చూచి భయపడవద్దు, యేసునందు నమ్మిక ఉంచుము. పరిస్థితులను చూచి భయపడవద్దు, యేసునందు నమ్మిక ఉంచుము. చాలాసార్లు మన జీవితాలలో విషమ పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, చావు సంబంధమైన పరిస్థితులు, అవి ఎవరు కూడా సరిదిద్దలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనమెంతో నిరాశ చెందుతాం. నిస్పృహకు లోనై అనేకసార్లు జీవితం మీద విరక్తి చెంది ఎందుకు ఈ జీవితం అని వాపోతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న నీవు బైబిల్లో కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నప్పుడు దేవుడు వారిని ఏ విధంగా వాక్యం ద్వారా భయపడవద్దు, నా యందు నా మాట యందు నమ్మిక ఉంచితే నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప కార్యాలు నేను చేస్తానని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. యేసయ్య మరణకరమైన పరిస్థితుల నుండి ఎలా విడిపించాడో బైబిల్లో 3 ముఖ్యంగా వ్రాయబడి ఉన్నాయి. మొదటిదిగా లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వచనాల వరకు మనము చదువుతూ ఉన్నప్పుడు, వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు భూలోకములో ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. రోగులను స్వస్థపరుస్తున్నాడు. ఆయన బీదలకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అనేకులను ఆయన రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు. అపవిత్రాత్మలను, దయ్యములను ఆయన వెళ్ళగొట్టుచున్నాడు. ఆ విధముగానే ఆకలి కొనిన వారికి ఆయన ఆహారమును పంచిపెట్టుచున్నాడు. మానవునికి చివరి శత్రువు అయిన మరణాన్ని సైతము ఆయన ఇప్పుడు శాసిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన ఒకటి ప్రకృతిని ఆయన శాసించాడు, రెండవదిగా దయ్యములను శాసించాడు, మూడవదిగా రోగములను, పుట్టుకతో వచ్చిన రోగములను సైతము ఆయన శాసించాడు, నాలుగవదిగా అపవిత్రాత్మలను, దయ్యములను సైతము ఆయన శాసించాడు, ఐదవదిగా మానవునికి చివరి శత్రువైన మరణమును సైతము ప్రభువు శాసించాడు. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు వారు ముగ్గురిని లేపినట్టుగా మనము చూడగలం. యేసయ్య ఆయన నాయీన్ అనే ఒక ఊరికి వెళ్ళుచూ ఉన్నాడు. యేసయ్యతో పాటు 12 మంది శిష్యులు, ఆ 12 మందితో అనేక మంది, వేల మంది జనసమూహము యేసుతో వెలుచు ఉన్నారు. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చాడు. అనగా ఇంకా ఆయన గవిని లోపలికి వెళ్ళలేదు. అయితే ఆ ఊరి లోపల నుండి ఊరి గవిని వెలుపలికి ఒక చనిపోయిన వ్యక్తి ఆయన మోసుకొని రాబడటము యేసయ్య చూచాడు. అందుకే ఇక్కడ లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయము 12వ వచనములో, ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. ఆ ఊరి గవిని అనగా నాయీను అనే ఊరు ఉంది. ఆ ఊరిలో నుండి ఊరి గవిని వెలుపల ఈ యొక్క చనిపోయిన ఒక బాలుని పాడ మీద మోసుకొని ఆ ఊరిలో ఉన్నవారు, ఆ తల్లి
మరి ఆ యొక్క శవము వెంట వస్తూ ఉన్నారు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆమె పేరు రాయబడలేదు, కానీ నాయీను ఊరిలో ఉంది కాబట్టి నాయీను అనే విధవరాలు ఆమెకు రాయబడి ఉంది. ఆ విధంగా షూనేమీరాలు అనే మాటను మనము చూస్తాం. ఎందుకనగా ఆమె షూనేము పట్టణములో ఉంది కాబట్టి ఆ పట్టణపు పేరును బట్టి షూనేమీరాలు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈమె విధవరాలు, భర్త చనిపోయాడు. ఆమెకు ఒకానొక కుమారుడు, అయితే ఈ కుమారుడు చనిపోయాడు. చనిపోయి ఆయన పాడె మీద వెలుపలికి మోసుకొని పోబడుచున్నాడు. ఆ ఊరి జనులు అనేకులు కూడా ఆమెతో కూడా ఉన్నారు. అవును, ఈ దినాలలో మనము సమాధుల తోటలు ఎక్కడ ఉంటాయంటే ఊరి వెలపల, గవిని వెలపల ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క చనిపోయిన దేహములను, పార్థివ దేహమును అక్కడ మనము పాతి పెడతాం. అందుకే ఆ ఊరి జనులు ఆమెతో కూడా వెలుచు ఉన్నారు. అప్పుడు ప్రభువు ఆమెను చూచాడు. 7 విషయాలు మనం ఇక్కడ చూడగలం. 1, 13వ వచనములో ప్రభువు ఆమెను చూచెను. అవును, ప్రభువు కన్నులు కనికరము కలిగిన కన్నులు, కటాక్షము కలిగిన కన్నులు, ఆ విధంగా కరుణా సంపన్నమైన కన్నులు, కృప కలిగిన కన్నులు. కాబట్టి యేసయ్య కన్నులు ఆమెను చూచి, మొదటిదిగా, రెండవదిగా ఆమె యందు కనికరపడి, చూసి చూడనట్టు ఆయన ఉండలేదు. చాలాసార్లు మనం అనేక మందిని చూసి దాటి వెళుతూ ఉంటాం. మనకెందుకులే, వారు శవమును తీసుకొని పోతూ ఉంటారు, పాతి పెడతారు, అది వారి పని, వారింట్లో చనిపోయారు కాబట్టి అని మనము భావించుకుంటాం. కానీ యేసయ్య ఆ విధవరాలు యొక్క మరి స్థితిని చూచాడు. రెండవదిగా ఆ విధవరాలు మీద ఆయన కనికరపడ్డాడు. మూడవదిగా ఏడవవద్దు అని ఆమెతో చెప్పాడు. ఏడవవద్దమ్మా అని చెప్పాడు. అవును, యేసయ్య మనం కష్టాలు ఉంటే, బాధల్లో ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే, మనము దుఃఖపడుతూ ఉంటే ప్రభువు ఏమంటాడంటే ఏడవవద్దు అని ఆమెతో చెప్పాడు. 4వదిగా దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడనగా పాడె దగ్గరికి. పాడెను మోసుకొని వెళుతూ ఉన్నారు. ముందు 2, వెనక 2. ఆ పాడె మీద ఈ చనిపోయిన బాలుని యొక్క పార్థివ దేహం ఉన్నది. కాబట్టి 4వదిగా ఆయన పాడె దగ్గరకు వచ్చి, 5వదిగా పాడెను ముట్టగా. ఈ దినాలలో ఈ పాడెను మోసేవారు కుమారులు కానీ, లేక కుటుంబ సంబంధికులు కానీ, రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ పాడెను మోస్తారు. అందరూ మోయరు. కాబట్టి పాడెను ప్రభువు వారు ముట్టెను 5వదిగా. 6వదిగా ఆ పాడె మీద మరి ఆ యొక్క బాలుని దేహము ఉన్నప్పుడు ఆ బాలునితో ప్రభువు అంటూ ఉన్నాడు, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నానండి. కాబట్టి ప్రభు యొక్క స్వరం, ప్రభు యొక్క వాక్కు, ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క జీవమైన పలుకు ఆ యొక్క చనిపోయిన బాలునిలో ప్రవేశించగలిగింది. కాబట్టి ఆ బాలుడు లేచెను, 2వది కూర్చుండెను, 3వది మాటలాడసాగాను. కాబట్టి 6వదిగా ప్రభువు వారు చిన్నవాడాలెమ్మని చెప్పగానే ఆ బాలునిలో 3 జరిగాయి. 1 లేచెను, 2వదిగా పడుకొని, అనగా ఆ బాలుని యొక్క పార్థివ దేహము ఆ విధంగా పడుకోబెట్టి మోసుకొని పోబోతున్నారు. కాబట్టి ఇప్పుడు లేచాడు, 2వదిగా కూర్చున్నాడు, 3వదిగా మాటలాడుచూ ఉన్నాడు. 7వదిగా ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అతని తల్లికి అప్పగించెను. ప్రియమైన దేవుని ప్రజలారా, నా జీవితంలో చాలాసార్లు నేను ఒంటరివాడను, ఒంటరి దానను, నాకెవరు లేరు, అయ్యో నా పరిస్థితులు భయంకరమైన, చావుకరమైన పరిస్థితులని వాపోతూ ఉంటాం.
కాబట్టి ఊరి గవిని వెలుపల సమాధుల తోటకు మోసుకొని పోబడుచున్న ఈ బాలుని ఎడల, ఆ బాలుని తల్లి ఎడల ప్రభువు వారు ఆయన కనికరపడ్డాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి గవిని వెలుపట మోసుకొని పోబడి ఆ బాలుణ్ణి పాతి పెట్టడానికి తల్లి, ఆ ఊరి జనులు వెళుతూ ఉంటే ప్రభువు వారు ఊరి గవిని వెలుపల ఆయన కలుసుకున్నాడు. అవును, ఆయన ఊరి గవిని వెలుపల మనలను పరిశుద్ధపరచుటకై తన స్వరక్తమును ఆయన మన కోసము ధారపోసి, తన స్వరక్తమును మన కోసము చిందించి, మన కోసము యాగముగా యజ్ఞముగా ఆయన మారి ఉన్నాడు. అందుకే ఆయన తన ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి శ్రమ పొందవలసింది మనం, పాపానికి శిక్ష అనుభవించవలసినది మనము. కానీ ఆ పాప శిక్షను ప్రభువు వారు గవిని వెలుపట, అనగా యెరూషలేమునకు వెలుపల గొల్గతా కొండపై ఆయన మన కోసము తన ప్రాణమును అర్పించినాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి పరిస్థితులను చూచి భయపడవద్దు, యేసునందు నమ్మిక మాత్రము ఉంచుము. కాబట్టి ఎప్పుడైతే అతని తల్లికి అతనిని అప్పగించారో అందరూ భయాక్రాంతులై 14వ వచనములో మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడనియు దేవునిని మహిమపరిచిరి. కాబట్టి ఒకానొక కుమారుణ్ణి ప్రభువు బ్రతికించాడు. ఇది మొదటిదిగా. రెండవదిగా లూకాసు వార్త 8వ అధ్యాయము 49 నుంచి మనము చదువుకుంటే, ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. ఇక్కడ యాయీరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సమాజ మందిరపు అధికారి. ఆయనకు ఒక్కనొక్క కుమార్తె. ఆ కుమార్తె వయసు 12 సంవత్సరాలు. అయితే ఏదో ఒక రోగం వచ్చి చావ సిద్ధమై ఉన్నప్పుడు యాయీరు వచ్చి యేసయ్య పాదాల మీద పడి యేసయ్యను బ్రతిమాలుకున్నాడు. యేసయ్యా, నీవు వచ్చి నాకు ఒక్కనొక్క కుమార్తెను నీవు ముట్టి బాగు చేయాలి, బ్రతికించాలి అని వేడుకుంటే ప్రభువారు ఆయన వస్తూ ఉండగానే ఆ ఇంటి నుండి, సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు ఇంటి నుండి ఒకడు వచ్చి, అయ్యా, నీ కుమార్తె చనిపోయింది, ఇక యేసయ్యను తీసుకుని వచ్చిన ప్రయోజనము లేదు, ఇక ఏమాత్రము మనకు నిరీక్షణ లేదు, కాబట్టి బోధకుని శ్రమ పెట్టవద్దని ఆ ఇంటి నుండి వచ్చిన దాసుడు ఆ ఇంటి అధికారి, యజమాని అయిన యాయీరుతో చెబితే ప్రభు అంటున్నాడు యాయీరుతో, ఏమంటున్నాడంటే లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనములు, యేసు ఆ మాట విని, ఏ మాట? నీ కుమార్తె చనిపోయింది, ఇక ప్రయోజనము లేదు. కాబట్టి నిష్ప్రయోజనము. ఎవరిని తీసుకొని వచ్చినా బోధకుని ఎందుకు అనవసరంగా మీరు రిస్క్ తీసుకొని వస్తున్నారు, కాబట్టి ప్రయోజనము లేదు అని అన్నప్పుడు యేసు ఆ మాట విని యాయీరుతో అంటున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. ప్రియ దేవుని ప్రజలారా, చాలాసార్లు మనకున్న కష్టాలు, ఆర్థిక కష్టాలు, అనారోగ్య కష్టాలు, తర్వాత ఒంటరితనం అనే కష్టాలు, మన పిల్లల కష్టాలు, భర్తల కష్టాలు, భార్యల కష్టాలు, మన బంధువుల కష్టాలు, స్నేహితుల కష్టాలు, ఉద్యోగములో ఉండే కష్టాలు. కాబట్టి మానవుని జీవితము అనేకమైన గాఢాంధకారపు లోయల గుండా వెళుతూ ఉన్నప్పుడు మనలను కూడా నిరాశపరిచేవారు ఉంటారు. కాబట్టి నీవు చర్చికి వెళ్ళినా, నీవు బ్యాప్టిజం తీసుకున్నా, నీవు భక్తితో జీవిస్తున్నా, నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నా, దేవునికి దశమ భాగాలు ఇస్తున్నా, నీవు దేవుని కోసం బ్రతుకుతున్నా, ఇక ఏమాత్రము ప్రయోజనము లేదు.
అని మనలను నిరాశపరిచేవారు ఉంటారు. కాబట్టి ఇంటి నుండి వచ్చిన ఆ దాసుడు యాయీరును మరింత నిరాశ నిస్పృహలోనికి, దుఃఖములోనికి దింపాడు. అయితే ప్రభు అంటున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఆ ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనువారిని, ఆ చిన్న దాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. కాబట్టి యేసయ్య ఎప్పుడు ఆ ఇంటి లోపలికి వచ్చాడు, పేతురు, యాకోబు, యోహానును, ఆ యాయీరు కుమార్తె యొక్క తల్లి తండ్రిని మాత్రమే ఆయన లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఆ లోపల అందరూ 12 సంవత్సరాల పాప నిమిత్తమై ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొనుచు ఉన్నారు. అయ్యో, సమాజ మందిరపు అధికారి, పేరున్నవాడు, ధనమున్నవాడు, మంచి పలుకుబడి ఉన్నవాడు, కానీ అన్నీ ఉండి తన కుమార్తెను ఆయన బాగు చేసుకోలేకపోయాడు, బ్రతికించుకోలేకపోయాడు. కాబట్టి ఆయన తో ఉన్న స్నేహితులు, ఆయనకు చనువుగా ఉన్నవారు, బంధువులు, చుట్టుప్రక్కల వారు అక్కడ కూడి ఆమె విషయమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచు ఉంటుండగా ప్రభువారు ఇప్పుడు రెండవసారి ఏడ్చుచున్న వారితో అంటున్నాడు, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. మొట్టమొదటిగా యాయీరుతో చెప్పాడు, భయపడవద్దు, నా యందు, నా మాట యందు నమ్మిక ఉంచుము. రెండవదిగా ఏడుస్తున్న వారితో, ఈమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదు, ఏడవవద్దండి అని అంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఒక మాట తన వాక్యం ద్వారా మనతో చెప్పాడంటే అది తప్పక దేవుడు నెరవేరింపచేస్తాడు. సో కాబట్టి దేవుని మాటను మనము నమ్మాలి. అప్పుడు యేసయ్య ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఎవరి చెయ్యి? ఆ చిన్నదాని యొక్క చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా, అక్కడ చిన్నవాడా లెమ్మని చెప్పగా ఆ బాలుడు లేచెను, కూర్చుండెను, మాటలాడసాగాను. ఇక్కడ కూడా ఈ చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక, ఒకటి తిరిగి వచ్చెను, రెండవదిగా వెంటనే ఆ పాప లేచెను, మూడవదిగా ఆ పాపకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ ఇంటి దాసుడు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, స్నేహితులు, బంధువులు, చుట్టుప్రక్కల వారందరూ కూడా ఆ కుమార్తె చనిపోయింది, ఇక అయ్యో అని అంగలార్పు, అయ్యో వేదన, దుఃఖముతో వారు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటున్నారు. అయితే ప్రభువు అంటున్నాడు, మీరు ఏడవవద్దండి, ఆ పాప నిద్రించుచున్నదే, చిన్నదానా లెమ్మని చెప్పి మరి ఆ తల్లిదండ్రులకు అప్పగించాడు. ప్రియా దేవుని ప్రజలారా, నా జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. మనకన్నీ ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, మనకు మంచి ఉద్యోగం ఉండవచ్చు, మంచి ఇల్లు ఉండవచ్చు, మంచి పేరు పలుకుబడి మనకు ఉండవచ్చు, కానీ మన పరిస్థితులు కొన్నిసార్లు దిగజారిపోతాయి. అయితే యాయీరు యేసునొద్దకు వచ్చాడు, యేసయ్య పాదాల మీద పడ్డాడు. యేసయ్య, నీవు వచ్చి నా కుమార్తెను బాగు చేయాలయ్యా అని వేడుకున్నాడు. అవును, ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో, యేసయ్య పాదాల మీద పడతారో, యేసయ్యను బ్రతిమలాడుకుంటారో, దేవుడు వారి ఎడల కనికరము చూపుతాడు. ఇది రెండవదిగా. మూడవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనములో అంటాడు, తన శిష్యులతో ప్రభువు అంటూ ఏమంటున్నాడంటే, కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఇప్పుడు మరియా మార్తల ఏకైక సహోదరుడు బేతేనియ గ్రామములో ఈ లాజరుకు రోగం వచ్చింది. రోగము వచ్చి రోగముతో చనిపోయాడు. అందుకే ఒక వ్యక్తి చనిపోవాలంటే ఏదో ఒక రోగం రావాలి, లేక ఒక యాక్సిడెంట్ కావాలి, సడన్గా ఒక హార్ట్ స్ట్రోక్ రావాలి, లేక ఏదైనా శత్రువు ఏదైనా
మరి బాంబ్స్ ఇట్లాంటివి పడితేనే కానీ చావరు సడన్గా. కాబట్టి ఈ లాజరు చనిపోయెను. 4 రోజులు ఆయన సమాధిలో ఉన్నాడు. 4వ రోజు ప్రభువు వారు ఆ బేతేనియా గ్రామానికి ఆయన వచ్చినప్పుడు మరియా మార్తా వాపోయారు, ప్రభువా ఆ లాజరు అనగా మా తమ్ముడు, మా ఏకైక తమ్ముడు రోగముతో ఉన్నప్పుడు మీకు చెప్పినప్పుడు మీరు వచ్చి ఉంటే మా సహోదరుడైన లాజరు చనిపోయి ఉండేవాడు కాడు అని వాపోయినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, అతనిని ఎక్కడ ఉంచారు? 33వ వచనములో ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి. అవును, ఇక్కడ కూడా లాజరు చనిపోయి పాతి పెట్టబడిన తరువాత కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులు మరియతో పాటు మార్తా, ఆ ఊరి వారందరూ కూడా యేసయ్య ఇంకా ఊరిలోనికి రాలేదు, ఊరి వెలుపలే ఉన్నాడు. కాబట్టి వారందరూ ఏడుస్తూ ఉంటే మరియతో పాటు యేసు కూడా కన్నీళ్లు విడిచి అతనిని ఎక్కడ ఉంచితిరి? అదిగో ప్రభువా సమాధి అని. ఆయన ఆ సమాధి యొద్దకు వచ్చినప్పుడు ఆయన రాయి తీసివేయడని చెప్పెను. 39వ వచనములో చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా ఇప్పటికీ చనిపోయి అతడు 4 రోజులైంది కాబట్టి దుర్వాసన కుట్టునని యేసయ్యతో చెబితే, మార్తా నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన పేరు పెట్టి పిలిచాడు. 43వ వచనములో ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి ఇక్కడ కూడా ప్రభు లాజరు అని అంటూ ఉన్నాడు. ఆయన బిగ్గరగా పిలిస్తే దేవుని యొక్క స్వరం, దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని సజీవమైన స్వరము లాజరులో ప్రవేశించింది. జీవోత్సవముల లాజరు సమాధిలో ఉంటే లాజరును లేపగలిగింది దేవుని మాట. అతని కట్లు విప్పి పోనీయుడి. రాయి తీసేయండి అన్నారు. ఎవరైతే ఇప్పుడు కట్లు కట్టారో ఆ కట్లు విప్పండి. సో ఆ విధంగానే ఆయన చేసిన కార్యమును చూచి అనేకులు, ఆ ఊరి వారందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాక్యమును వింటున్న ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో మరణకరమైన పరిస్థితులు ఉంటాయి. కుటుంబాలలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మనము పనిచేసే స్థలాలలో కావచ్చు, స్థానాలలో కావచ్చు. ప్రభువారు చిన్నవాడా లెమ్ము, చిన్నదానా లెమ్ము, లాజరు లెమ్ము. ప్రభువు పిలిస్తే అవి ఏవైనా సాధ్యము. రోమా 4:17లో తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుడు. అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఎందుకనగా తాను విశ్వసించిన దేవుడు మృతులను సజీవులనుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. 1 సమూయేలు 2:6 అంటాడు, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. ఆయన బ్రతికించాలన్నా మనల్ని చంపాలన్నా ఆయనయే. మన కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని నీ ప్రతికూలమైన పరిస్థితులను, నీ వ్యతిరేకమైన పరిస్థితులను చూచి భయపడవద్దు. యేసయ్య మనకిచ్చిన వాక్యమునందు మనము విశ్వాసం ఉంచగలిగితే అద్భుతాలను చూస్తాం. అందుకే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. కీర్తనలు 55:22 వచనములో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. సామెతలు 16:3లో నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కీర్తనలు 38:4 వచనములో నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. కాబట్టి మన భారం, మన పనుల భారం, మన పాప భారమును దేవుని మీద మోపితే దేవుడే ఆయన మనకు విశ్రాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు.
అందుకే 1 పేతురు 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నీవు చింతిస్తున్నావా? ఆందోళన చెందుతున్నావా? పరిస్థితులు ఇలా పోయినాయని అనుకుంటున్నావా? భయపడవద్దు. యేసయ్యకు నీ సమస్యను చెప్పు. యేసయ్యకు నీ యొక్క భారమును తెలియచేయి. నీ భారము యెహోవా మీద మోపు. అది ఏ భారమైనా, నీ పాప భారమైనా, నీ పిల్లల భారమైనా, నీ ఉద్యోగ భారమైనా, నీ సంసార భారమైనా, నీ యొక్క అప్పుల భారమైనా, నీ అనారోగ్య భారమైనా ఆయన మీద మోపితే దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఇంకా మీరు రక్షణ పొందలేదా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువు ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా ఎద్దుకురా, నీ పాప భారాన్ని తీసివేస్తా. ఆ విధంగా నీ పనుల భారాన్ని నేను నీకు సహాయం చేస్తా. నీ ప్రతి భారములు నేను తోడుగా ఉంటానని అంటున్నాడు. నీ కోసం రక్తం కాచి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన మరణకరమైన పరిస్థితుల నుండి ఆయన లేపుతాడు. ప్రభు ఆ స్తోత్రాలు. విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింపచేయమని. ఎవరైతే పాప భారాలతో కుమిలిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, నిరాశలో నిట్టూర్పులతో ఉన్నారో వారందరినీ దేవా మీరే రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మారు మనసు పొందక, రక్షణ పొందక పాపములో జీవిస్తున్నారు. పాపమనే జిగట దొంగగల ఊబిలో వారు తచ్చాడుతూ ఉన్నారు. లేవనెత్తుమని ప్రార్థిస్తున్నాం. రక్షింపబడి ఆత్మీయంగా ఎదగలేక మరుగుజ్జుతనముతో ఉన్న వారిని వాక్యముతో వెలిగించి మండించి వారిని ప్రజ్వరింపలు చేయమని ప్రార్థిస్తున్నాం. తొట్టిల్లిన వారిని లేవనెత్తండి. నిలువెచ్చనగా ఉన్న వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో విడుదల కలిగించండి. అనారోగ్యాలతో బాధపడుతున్నారో విడుదల కలిగించండి. ఎగ్జామ్స్ రాశారు, 10th ఇంటర్మీడియట్, దేవా వారికి మంచి విజయాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. వికలాంగులను, వితంతువులను, అనాథ పిల్లలను నాయనా, మరి దేశంలో అనేక మంది తిండికి లేక, వస్త్రాలు లేక ఎందరో ఉన్నారు. వారందరికీ మీరు సహాయం చేయండి దేవా. మరి పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ వాతావరణాన్ని, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని దేవా మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. సహాయం చేయండి. మీరే దేవా నాయనా అధ్యక్షులైన వారికి, నాయకులైన వారికి, ప్రపంచ నాయకులైన వారికి జ్ఞానోదయము కలిగించమని ప్రార్థిస్తుంటున్నాను. అక్కడ అనేక మంది చనిపోతున్నారు. యేసయ్య ప్రేమను తెలుసుకోక, రక్షణ పొందక చనిపోతున్నారు. దేవా సహాయం చేయండి, కనికరించండి. మా దేశాన్ని, నాయకులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎన్నికలు జరగనయింటుండగా సరైన నాయకులను, ప్రభుత్వాలను మాకు ప్రసాదించుమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రతి శనివారము సాయంత్రము 5:30 నుండి 6 గంటల వరకు ఆరాధన టీవీ ఛానల్లో యేసు శాంతి స్వరాన్ని విని దైవాశీర్వాదాలు పొందండి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.